శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకుంటాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండాలు పూర్తి చేసాం. యుద్ధకాండలో కూడా మనం 98 సర్గలు చెప్పుకున్నాం. ఈ రోజున 99వ సర్గ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మహోదరుడు ఎప్పుడైతే సుగ్రీవుడి చేతిలో చనిపోయాడో ఆ ఘట్టాన్ని మహాపార్శ్వుడు చూశాడు. వాడికి చాలా కోపం వచ్చింది. వెంటనే మహాపార్శ్వుడు సుగ్రీవుడు కొడుకు అంగదుడు, అంటే సుగ్రీవుడు అన్న కొడుకు యువరాజు, ఇప్పుడు ఆ యువరాజు మీద ఈ మహాపార్శ్వుడు చాలా బాణాలు వదిలాడు. ఆ బాణాల తాకిడికి అనేక మంది మేటి వానర వీరుల శరీరాల నుంచి తలలు తెగి నేల రాలిపోయాయి. అప్పుడు ఆ మహాపార్శ్వుడి బాణాల తాకిడికి కొందరు వానరుల మూపులు కూడా విరిగిపోయాయి. కొందరు వానరుల పక్కలు చీరిపోయాయి. అందరూ యమయాతన పడ్డారు. దుఃఖంతో యుద్ధభూమిలో విముఖులయ్యారు. అలా బాధపడుతూ భయపడిపోయిన తన సైన్యాన్ని అప్పుడు అంగదుడు చూచాడు. ఆ మహాబావు పర్వ సమయంలో మహాసముద్రంలాగా చెలరేగిపోయాడు. ఎవరు? అంగదుడు, యువరాజు. సూర్యకిరణాల్లాగా కన్నులు మిరుమిట్లు కొలిపే బంగారు కట్లు చేసిన పరిఘ ఆయుధాన్ని తీసుకుని మహాపార్శ్వుడి మీద విసిరారు. ఆ పరిఘాయుధం దెబ్బకు ఆ రాక్షసుడు దెమ్మ తిరిగిపోయాడు. తెలివి తప్పి సారథితో కూడా రథం మీద నుంచి కింద పడ్డాడు. అప్పుడు గవాక్షుడు కుపితులైపోయి మహామేఘం వంటి నల్లటి భల్లూక సైన్యంలో నుంచి బయటికి వచ్చి పర్వత శిఖరం వంటి ఒక పెద్ద రాతి బండను తీసుకుని మహాపార్శ్వుడి యొక్క గుర్రాలని కొట్టి చంపేశాడు. ఆ రథాన్ని నుగ్గునుగ్గు చేశాడు. మహాపార్శ్వుడు ఒక ముహూర్తంలో తేరుకున్నాడు. అంతటా గవాక్షుడి మీద అనేక బాణాలు వదిలాడు. భల్లూకరాజు జాంబవంతుడి వక్షస్థలం మీద 3 బాణాలు వదిలాడు. బాణాలు గుచ్చుకొని బాధపడుతూ ఉన్న గవాక్షుడిని, జాంబవంతుడిని చూసి అంగదుడు పరమ కుపితుడైపోయి పరమ భయంకరమైన పరిఘాయుధాన్ని తీసుకున్నాడు. బంగారు కట్లతో సూర్యకిరణాల్లాగా తేజరులుతూ ఉన్న ఆ పరిఘాయుధాన్ని తన 2 చేతులతోటి పట్టుకొని బలం కొద్దీ గిరగిరా తిప్పి మహాపార్శ్వుడి మీద విసిరేశాడు. ఆ పరిఘాయుధం రివ్వును పోయి మహాపార్శ్వుడి చేతిలో పట్టుకుని ఉన్న ధనుర్బాణాలను విరక్కొట్టి అంతటితో ఆగకుండా ఆ రాక్షసుడి యొక్క కిరీటాన్ని కూడా పడగొట్టింది. అప్పుడు అమిత వేగంతో ఆ మహాపార్శ్వుడి మీదకి అంగదుడు పరిగెత్తుకుని పోయి కుండలాలు పెట్టుకుని ఉన్న అతని గూబ గుయ్యమనేట్లుగా తన అరచేతితో కొట్టాడు. వాడు మహాకోపంతో రెచ్చిపోయాడు. పెద్ద గండ్రగొడ్డల్ని అందుకున్నాడు. ప్రతిరోజు నూనె పోయటం నుంచి కిరుము ఎక్కకుండా నిర్మలంగాను పలుగు రాయిలాగాను గట్టిగా చెదరకుండా ఉన్న గండ్రగొడ్డల్ని తన కుడి చేతితో పట్టుకొని అంగదుడు ఎడమ మెడ కొంకులు తెగవేయపోయాడు. ఆ గండ్రగొడ్డలి దెబ్బ తగలకుండా అంగదుడు తప్పించుకొని మహాపార్శ్వుడి వీపు మీద ఒక పెద్ద గుద్దు గుద్దాడు. ఆవి పట్లు తెలిసిన అంగదుడు చటుక్కున ఎదురుగుండా పోయి వాడి గుండెకాయ మీద తన పిడికిడితో మడి ఒక పోటు పొడిచాడు. దాంతో గుండెకాయ పగిలి పడిపోయాడు. వాడు చచ్చిపడిపోయాడు. రాక్షస సైన్యం అంతా కూడా కలవరపడిపోయింది. అప్పుడు వానర యోధులందరూ కూడా సంతోషాతిశయంతో లంకాపుర ద్వారాలు, కోట బురుజులు, పట్నం అంతా కూడా పగిలిపోయేటట్టుగా శివనాదాలు చేశారు. దేవేంద్రుడితో కూడా ఆకాశంలో దేవతలు, భూమి మీద వానర యోధులు చేసిన మహాధ్వనికి ఆ దేవేంద్ర శత్రువు రావణాసురుడు మహోగ్రుడైపోయాడు. మళ్లీ యుద్ధం చేయడానికి ఆ వానర సైన్యాలకు ఎదురుగుండా పోయి నిలుచుకున్నాడు. రేపు మనం 100వ సర్గ చెప్పుకుందాం. ఇది ఇప్పుడు చెప్పుకున్న 99వ సర్గ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.